కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ సింగన్న తెలివి. సింగన్న తెలివంట ఎలా ఉంటుందో మరి చూద్దామా? మరి అయితేనే కథలోకి వెళ్దామా? సీతానగరం అనే ఊళ్ళో ఎల్లమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేదన్నమాట. ఆవిడ ఏం చేసేదంటే ఒక జమీందారు గారి ఇంట్లో చక్కగా వంట పని చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఆవిడకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు ఏమిటో తెలుసా? సింగన్న. వాడికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అలా చనిపోవడం వల్ల వాడు తల్లి ఏం చేసేదంటే వాడిని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసింది. అయితే వాడు ఎలా పెరిగాడంటే గారాబంగా పెరిగాడు. దాంతో కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంది ఆమె. ఆవిడ ఏం చెప్పిందంటే ఒకరోజు సింగన్నతోని, నీకు ఏ పని రాదు, వచ్చినా చేయవు, ఇలాగైతే ఎలాగా? రేపొద్దున భవిష్యత్తులో ఎలా బతుకుతావురా నువ్వు? నా మాట విని ఏదో పనిలో సేరు అందామె. సరే, నువ్వు పని చేసే జమీందారు గారి దగ్గరే నేను పనిపించుకో అన్నాడు సింగన్న. ఎల్లమ్మ కొడుకు సింగన్న చెప్పాడు. చెప్తే ఆమె ఏమందంటే అలాగే అని చాలా ఆనందపడింది. ఓహో, సరే అయితే అయ్యగారిని అడుగుతాను, ఏమంటారో చూద్దామే అనుకుంది. అనుకుని మర్నాడు పొద్దున్నే జమీందారు గారింటికి వెళ్ళింది. రోజు జమీందారు గారిని అడిగిందనమాట. అయ్యా, నేను వంట చేస్తున్నాను, నా కొడుకు ఒకడున్నాడు, ఆడి పేరు సింగన్న. ఆడికి ఏ పని పాటలు రావు, ఏదైనా చిన్న పని ఇప్పిస్తాండి అయ్యా అని అడిగిందనమాట. అయితే అతని జమీందారు గారు ఏమన్నారంటే, సరే అయితే ఆ సారి అతని లోపల రమ్మను అని పిలిచారనమాట. జమీందారు గారు సింగాన్ని చూశారు. ఏంటి వీడికి ఏం పని ఇప్పిస్తే బాగుంటుందా అని ఆలోచించారు. ఆలోచించి ఆయన ఏమన్నారంటే, నాకు కొన్ని గేదెలు ఉన్నాయి, ఆ గేదెల్ని నువ్వు పొద్దున్నే పొలంలో తీసుకెళ్ళి ఆ గేదెలు మేత వేయించి మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడ రావాలి. అయితే అలాగా ఒక్కొక్క గేదె విలువ 5,000 రూపాయలు. నువ్వు గనక ఏ గేదెనైనా మిస్ చేసావో ఆ డబ్బులు నువ్వు కట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. సరే అయితే అని చెప్పేసి వాడు గేదెల్ని తీసుకుని మేతగా మేయించి తిరిగి తీసుకొస్తూ ఉన్నాడు. కానీ వాడికి ఆ పని చేయడం అసలు నచ్చలేదన్నమాట. ఏంటిది, గేదెలు తీసుకెళ్ళడం ఏంటి, మేపడం ఏంటి, ఇదో పెద్ద పని కింద ఉంది, నేనేం చేయలేనా? నా తెలివితేటలు నేను ఉపయోగించి ఏమైనా చేయగలను కదా, నా తెలివిని ఉపయోగించి జమీందారు గారికి మంచి లాభం వచ్చేలా చేస్తానులే అని అనుకుని అతడు ఆ తెలివితేటలు నిరూపించుకోవాలని వాడికి ఒక ఆలోచన వచ్చిందనమాట. వచ్చి ఏమైందంటే వాడు ఒకరోజు ఏం చేశాడంటే ఒక మాత్రమే తను తీసుకుని మిగతా గేదెల్ని ఒక పాలేరుకి ఇచ్చి పంపించాడు. ఈరోజు నువ్వు ఈ గేదెలకు మేత పెట్టి వాటిని జాగ్రత్తగా చూసి వెళ్ళకి తీసుకురామని చెప్పాడనమాట. జమీందారు గారికి వాడు గొప్పతనం తెలిపిస్తామని అనుకున్నాడు కదా. వీడు ఏం చేశాడంటే దాంట్లో ఒక గేదెని మాత్రము తను పక్క గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి దానిపైన ఏం చేశాడంటే గేదె ₹1 మాత్రమే అని చెప్పేసేసి దాని చెవుల దగ్గర రాశాడనమాట. జనం అందరూ చుట్టుమూగిపోతున్నారు. ఎవరైనా ఈ గేదెను కొనాలనే ఉద్దేశం ఉంటే కనుక అక్కడ ఖాళీ స్థలం ఉంది, స్కూల్ దగ్గర ఖాళీ స్థలం ఉంది, అక్కడికి వచ్చి మీరు వస్తే కనుక ₹1కే గేదె కొందామనుకున్న వాళ్ళు అక్కడ రండి అని అనేసరికి, ఆహా, ₹1 గేదా, మనం కొనుక్కుందాం అని చెప్పేసి 1,000 మంది జనము వచ్చేసారు అక్కడికి. వచ్చేసేసరికి సింగన్న ఏమంటున్నాడంటే, నా దగ్గర ఉన్నది ఒకటే గేదె, కానీ ఇది ఒక్కటే, మరి ఏం చేయాలి మనము? ఓ పని చేద్దాం, అయితేనే మీదందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను, రూపాయి చొప్పున. మరి ఒక్క గేదెని ఎంతమంది కొనుక్కోలేరు కాబట్టి నేను అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక దాంట్లో వేస్తాను, డబ్బులన్నీ కూడా మీ అందరు 1000 మంది పేర్లు వేస్తాను, లాటరీ తీస్తాను, దాంట్లో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి ఈ గేదెని ఇస్తాను. మీరు అందరూ తలకో రూపాయి ఇచ్చారు కదా, మరి మీ డబ్బులు నీకు తిరిగి ఇవ్వను నేను అని స్పష్టంగా చెప్పేశాడు సింగన్న. వస్తే గేదె, పోతే ₹1 కదా, ఏం పర్వాలేదు అనుకుని అందరూ కూడా
సింగన్న చెప్పిన మాటకి అందరూ కూడా ఒప్పేసుకున్నారు. అని అందరి పేర్లు కూడా ఒక పెద్ద డబ్బా తీసుకుని డబ్బాల పేర్లేసి వాటిని ఇట్లా గిలగలించి ఏం చేశారంటే ఒక అతన్ని పిలిచి ఈ చీటీలో ఉన్నది ఒకటి అయ్యా అన్నాడు. అందులో పేరు వచ్చిన వ్యక్తికి ఏం చేశాడంటే గేదెని ఇచ్చేసాడు. ఎంతకి ఇచ్చేసాడు? 1000 రూపాయలకి ఇచ్చేసాడు. వాడు తెలివితేటలు చూపించాలి కదా మరి. ఆ రోజు సింగన్న ఏం చేశారంటే జమీందారు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా గేదె పోయిందయ్యా అన్నాడు. గేదె పోతే ఏం చేయాలి? 500 రూపాయలు డబ్బులు కట్టాలి. కానీ అతను ఏం చేశారంటే నేను బజార్కి వెళ్ళి మీ గేదెని 1000 రూపాయలకు అమ్ముకుని వచ్చాను అని చెప్పేసి డబ్బులు అన్నీ కూడా జమీందారు గారికి ఇచ్చేసాడు. అప్పుడు జమీందారు గారు ఓ నువ్వేదో ఎందుకు పనికిరాని వాడేవేమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా తెలివైన వాడివే. అయితే ఇక నుంచి నాకు పుస్తకాల్లోని లావాదేవీలై రాసిపెట్టు, ఇక్కడ ఏం జరుగుతుందో ఎన్నో లెక్కలని నువ్వే దగ్గరుండి చూసుకో అంటూ బహుమతిగా కొంచెం డబ్బులు ఇచ్చేసారనమాట జమీందారు గారు. ఆ కొడుకు యొక్క తెలివితేటలు తల్లి చూసి ఎంతో సంతోషపడిపోయింది. పోన్లే వీడికి ఇలాగైనా వాడికి బ్రతుకు తెరువు ఉంది, వాడు ఎప్పటికైనా బాగుపడతాడని తల్లి చాలా సంతోషపడింది అనమాట. చూసారా మరి మన సింగన్న తెలివితేటలు ఎంత బాగున్నాయో. మరి మరొక కథలోకి వెళ్దామా అయితేని. మరొక కథ పేరు స్ఫూర్తి. స్ఫూర్తి అంటే ఏమిటి అనే విషయాన్ని మనం పిల్లలకి చక్కగా చెప్పచ్చు అన్నమాట. 8వ తరగతిలో చదువుతున్న అమయ్య అనే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఆటపాటలో కాకుండా చదువులో కాకుండా చాలా బాగా అన్నిట్లో ఫస్టే. కానీ ఆమెకి ఒక చిన్న లోపం ఉంది. ఏమిటంటే ఆమెకి ఒక కన్ను మెల్ల అంటే కళ్ళు కొంచెం పక్కగా కనబడుతూ ఉంటాయన్నమాట. ఈ మెల్లకన్ను ఉన్నా కూడా ఎప్పుడు కూడా బాధపడలేదు. చాలా చురుకుగా చదువుకుంటూ ఆటల్లో పాటల్లో అన్నిట్లో కూడా చాలా బాగా ఉండేదన్నమాట. కానీ దాని తోటి పిల్లలు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. దాని లోపాలు ఎత్తిపొడుస్తూనే ఉండేవారు అనమాట. స్వప్న అనే అమ్మాయి తన స్నేహితురాలు. రోజు అమ్మాయిని పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా మెల్లకన్ను అమ్మాయి, మెల్లకన్ను సుందరి అని పిలుస్తూ ఏడిపిస్తూ ఉండేవారు అనమాట. అదే అమ్మాయికి చాలా బాధ కలిగేది. మెల్లకన్ను ఉంటే ఉండొచ్చు, కానీ అమ్మాయి బాగా చదువుకుంటుంది, ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, ఎన్నో రకాలు అన్నింటిలో మంచి మంచి ప్రైజులు కూడా తెచ్చుకుంటుంది మరి. కానీ పిల్లలు ఇలా అనేసరికి ఆమె చాలా ఏడుస్తుందన్నమాట, బాధపడిపోతుంది. ఒకసారి ఏమైందంటే లంచ్ బ్రేక్లో అమ్మయ్య అన్నం తింటుండగా స్వప్న వచ్చి నీకు మెల్లకన్ను కదా, అన్నం సరిగ్గా కలుపుకోవడం వస్తుందా అని అందరి ముందు నవ్వింది. మిగతా పిల్లలు కూడా నవ్వేశారు. ఆ అవమానంతో ఆమెకి చాలా బాధ కలిగి అన్నం తినడం మానేసేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చేసింది. ఆ రోజు నుంచి ఏం చేసింది, కళ్ళకి కన్ను కనిపించకుండా కళ్ళద్దాలు పెట్టుకుని రావడం మొదలుపెట్టింది. ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మాత్రం కంటి మీద చెయ్యి పెట్టేసి అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు స్వప్న మెల్లకన్నుకి ఆపరేషన్ చేయించుకున్నావా ఏంటి, నల్లకళ్ళ అద్దాలు పెట్టావు అని అనడం మొదలుపెట్టింది. ఆమెకి ఇంకా బాధ వచ్చేస్తుంది అనమాట. ఏమిటి మెల్లకన్ను నాలో లోపమా, నేనేం చేయాలి అని బాధపడుతూ ఉండేది ఆ పిల్ల. ఏం జవాబు చెప్పకపోయినా స్వప్న వెళ్ళిపోయింది ముందుకి. అలాగా కొన్నాళ్ళు అయిన తర్వాత స్కూల్లో ఎగ్జిబిషన్ జరుగుతాయి కదా, పిల్లలందరూ రకరకాలవన్నీ తయారు చేస్తూ ఉంటారు. వాటిని అన్నీ ఏం చేస్తారంటే బల్లల మీద పెట్టి వచ్చే ప్రేక్షకులందరికీ ఎగ్జిబిషన్లా చూపిస్తూ ఉంటారు కదా. అలాగే ఏం చేసిందంటే మన అమ్మాయి కూడా చక్కగా పర్యావరణ పరిరక్షణ అని దాని మీద ఒక మంచి అద్భుతమైన ప్రదర్శన చేయడానికి తయారు చేసి ఆమె వెళ్ళిందనమాట. ఎగ్జిబిషన్ చూడడానికి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. సరిగ్గా అమ్మయ్య డెస్క్ దగ్గర రాగానే పక్కన ఉన్న స్వప్న ఏం చేసిందో తెలుసా, కావాలని అమ్మయ్య వెనక నుంచి ఒక తోపు తోసింది. ఆమె బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. దాంతో అక్కడ చాట్లన్నీ కూడా నలిగిపోయినాయి. ఎవరిని తోస్తే ఏమవుతుంది, పడిపోతాం కదా. మనం ఎంతో అందంగా అమర్చుకున్న ఆ ఎగ్జిబిషన్లో నలిగిపోయినాయి చాట్లన్నీ కూడా. అది చూసి స్వప్న మెల్లకన్ను సుందరి తూలి పడిపోబోతున్నావా, సరిగ్గా కనపడుతుందా అంటూ కలెక్టర్ గారికి వినిపించేలాగా గట్టిగా అరిచిందనమాట. ఆయన వెంటనే అమ్మయ్యని పైకి లేపి ఆమె చార్టర్లను పరిశీలించాడు.
ఆమెను వా చాలా బాగా రాసావమ్మా, చార్ట్ చార్ట్ చాలా బాగా చేసావు, బాగున్నాయి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అలా భయపడుతూ మాట్లాడుతున్నావు? కంటికి చెయ్యి ఎందుకు అడ్డు పెట్టుకున్నావు అని అడిగాడు. అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆమె ఒకటే బాధ, నాకు మెల్లకన్ను ఉంది కదా సార్, అందరూ నన్ను చూసి పిచ్చి పిచ్చి పేర్లతో మెల్లకన్న సుందరని పిలుస్తున్నారు, నాకు అందుకే బాధ కలుగుతుంది, నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని చెప్పింది. దాంతో కలెక్టర్ గారు అక్కడున్న పిల్లలతో, ఈ ప్రకృతిలో ఏ పువ్వు ఒకేలా ఉండదు కదా, మీకు తెలుసుగా, ఒక చెట్టు వంకరగా ఉన్నా కానీ చల్లటి నీడనిస్తుంది. అమ్మాయి దగ్గర ఉన్న తెలివితేటలు, పర్యావరణం పట్ల తనకున్న శ్రద్ధ చాలా గొప్పది. ఇది శారీరక లోపాలను వెక్కిరించడం అంటే మీ సంస్కారాన్ని మీరు తగ్గించుకోవడమే అవుతుంది. వెకిలి శాస్త్రులతో వెకిలి పేర్లతో పిలవడం మీ గొప్పతనం అవ్వదు కదా అన్నాడు. తర్వాత ఆమెను అమ్మయ్య వైపు మెల్లగా తిరిగి, నీ తెలివే నీకు బలం, మెల్లకలన్ అనేది చిన్న లోపం, దానికి బాధపడకు. నువ్వెప్పుడైనా హెలెన్ కెల్లన్ పేరు విన్నావా? ఆమె అందురాలు మాత్రమే కాకుండా చెవిటిది, మోగది, ఎన్నో లోపాలుండేవి. కానీ ఆమె చూపిన అసాధారణ ప్రతిభ ప్రపంచానికి ఆమెను ఆదర్శంగా నిలిచాయి. బ్రెయిలీ లిపి ద్వారా చదవడం రాయడం నేర్చుకుని అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. డిగ్రీ పట్టా అందుకున్న తొలి ఆంధ్ర మహిళగా గుర్తింపు పొందింది. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ వంటి పుస్తకాల ద్వారా తన జీవితాన్ని, ఆలోచనల్ని ప్రపంచంలో పంచుకుంది. వికలాంగుల హక్కులు, మహిళల హక్కుల కోసం పోరాడింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి, కానీ ఇలాగా ఆమెను బాధపడకూడదు కదా. ఈ సంఘటన తర్వాత స్వప్న పక్కన స్నేహితులు అందరూ కూడా వాళ్ళ తప్పేంటో వాళ్ళు తెలుసుకున్నారు. ఆ మే దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని క్షమించవా, ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడమే అనుకుంటూ ఇప్పుడు అందరూ కూడా చక్కగా నవ్వుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఎంతో సంతోషంగా స్నేహితులతో కలిసి తిరగడం మొదలుపెట్టింది. ఆమెకి కంటికి లోపం ఉన్నా కానీ స్నేహితులు ఏమీ అనకుండా ఉండేసరికి ఆమె చాలా ఆనందపడింది అన్నమాట. చూసారా మరి? అమ్మయ్య తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి. పిల్లలకి చిన్న చిన్న లోపాలున్నా కూడా స్నేహితులు ఎప్పుడు కూడా వాళ్ళని అలాగా దూషించకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. లోపాలనేది భగవంతుడు పెట్టిన ఇది, మరి మనం ఏం చేయగలము? చేయలేం కదా మరి.